కిలాడి మహిళ అరెస్ట్. అనకాపల్లి జిల్లా యలమంచిలి. భార్యాభర్తలుగా నమ్మించి ఓ వస్త్రాల దుకాణ యజమానిని బురిడి కొట్టించిన నిందితుల్ని అరెస్ట్ చేసిన అచ్యుతాపురం పోలీసులు. బంగారం బిస్కెట్ కుదవ పెట్టుకుని మాకు డబ్బులు కావాలని ఒకసారి, శుభకార్యం ఉన్నాదని మాటల్లో పెట్టి 2,80,000 రూపాయలు దొంగలించి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. వస్త్ర దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి కేసు రిజిస్టర్ చేసి నిందితులను రిమాండ్కు పంపించారు. తీరా ఆరా తీస్తే ఇద్దరూ భార్యాభర్తలే కాదని, పల్నాడు జిల్లా నుంచి బయలుదేరి దొంగతనాలు ప్రవృత్తిగా చేసుకున్న ఇద్దరూ కటకటాల పాలయ్యారు. అచ్యుతాపురం మండలంలో సబ్ డివిజన్ పరవాడ డీఎస్పీ కేవి సత్యనారాయణ, అచ్యుతాపురం సీఐ నమ్మి గణేష్ దొంగల్ని అదుపులోకి తీసుకున్నారు. వీడియో సమావేశం ద్వారా వివరాలను వెల్లడించారు. సమాచారం ప్రకారము ఎస్ఐ కె సుధాకర్ గారు, మా సిఐ గణేష్ గారు మీకు తెలుసు. మరి వారి సిబ్బంది హెచ్సి మల్లేశ్వరరావు, పిసి అండ్ బంగారయ్య వీళ్ళు కలిసి వీళ్ళని అచ్యుతాపురం సెంటర్లో అరెస్ట్ చేసి వీళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఫిర్యాదుతో మాట్లాడుతున్నప్పుడు అటెన్షన్ డైవర్షన్ చేసి ముందుగా వాళ్ళని ఒక నమ్మకంలో పెట్టి ఈ జెంట్ ఏం చేశారంటే ఆ యొక్క కౌంటర్లోంచి సుమారు 2,80,000 రూపాయలు క్యాష్ని దొంగిలించారు. దొంగిలిస్తే ఈవిడేమో ఒక 80,000 రూపాయలు క్లోత్స్ని దొంగిలించింది. దాని మీద రిపోర్ట్ ఇచ్చిన వెంటనే మా పోయిన నెల 23వ తారీఖున మాకు అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. ఫిర్యాదుదారి పేరు బైపురెడ్డి లక్ష్మి, ఈమె 34 సంవత్సరాలు. మన అచ్యుతాపురం సెంటర్లో సాయిశ్రీ సెంటర్ అని ఒక మన క్లోత్స్ షోరూమ్ రన్ చేస్తున్నారు. అయితే ఆమె తన రిపోర్ట్లో 18వ తారీఖుని ఒక ఆడమనిషి మగ మనిషి వచ్చి వాళ్ళకి ఒక గోల్డ్ కాయిన్ లాంటిది, అంటే 1 రూపీ గోల్డ్ లాంటిది, ఒక బిస్కెట్ లాంటిది చూపించి దీన్ని అమ్మి పెట్టమని వాళ్ళతో పరిచయం ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఇంట్లో వివాహ కార్యక్రమం ఉన్నది, మాకు బట్టలు అవి కావాలి, మళ్ళా వస్తామని చెప్పి వాళ్ళు అంతకుముందు ఒకసారి వచ్చారు, ఇది ఇచ్చారు. తర్వాత 18వ తారీఖున వచ్చి వాళ్ళు